థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్. మరొక అంశం, ఇప్పుడు ఏపీలో ఈ మనం ఏదైతే హాట్ న్యూస్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసు అనేటువంటిది ఇప్పుడు రకరకాల టర్నింగ్స్ తిరుగుతూ అట్టి ఎట్టకాలకి సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు. కానీ ఒక వర్గం ఏమంటున్నారంటే సిఐ నాగరాజుని అరెస్ట్ చేసి గజరాజులను వదిలేసేటువంటి కార్యక్రమంలో భాగమా ఇది అనేటువంటిది ఒక యాంగిల్లో చర్చ జరుగుతుంటే, ఈ నాగరాజుకు మద్దతుగా కూడా చాలా మంది అతను చాలా నిజాయితీ పరుడైన ఆఫీసరు అని చెప్పేసి రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకి అతను బలైపోతున్నాడు అనేలాగా అతనికి మద్దతుదారులు కొంతమంది తయారయ్యారండి. సో ఈ పరిణామాలను అందులో చాలా కొన్ని ఇక్కడ సిఐ నాగరాజు అరెస్ట్ చేసేసిన తర్వాత ఇంకేమో ఏదో ఒక కేసు కొలిక్కొచ్చింది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నుంచే ఈ సాయి కృష్ణ కేసులో అనేకమైనటువంటి సందేహాలు, ప్రశ్నలు, లాజికల్ క్వశ్చన్స్, అది కూడా ఏదో వేగ్గా మనం అడిగేవి కాదు, కొన్ని లాజికల్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు నేను కొన్ని చెప్పబోతున్నాను. ప్రయర్ టు దట్ ఏంటంటే ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నకి ఈ హంగామా హడావుడి అక్కడ చూస్తే ఒక దాదాపుగా రాజ్యాంగానికి చట్టానికి లోబడి పనిచేయాల్సినటువంటి ఒక అధికారి ఇంత అమానుషంగా, ఈ అమానుషం అనేది ఇన్హ్యూమన్ గా చేసినటువంటి దీనికి అరెస్ట్ చేస్తుంటే కొంతమంది వచ్చి ఆందోళన చేస్తున్నారు. అదంతా కూడా విచిత్రంగా అదే వీడియోలో చూపిస్తున్నారు. అవస్థ పాయింట్ అది. నిన్న ఈ దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, అతనికి ఎప్పుడో ఏదో ఒక పాత కేసు ఒకటి ఏదో ఉంటే అతన్ని స్టేషన్కి పిలిపించి ఉదయవనంగా తీసుకెళ్లి దాదాపు 6 గంటల సేపు పైగా ఇంటరాగేషన్ అంట. దాని మీద ఏముంటుందో మరి అంత ఇంటరాగేషన్. ఆయన ఏమన్నా ఆ శవాన్ని మాయం చేశాడా, లేకపోతే ఆ శవం తాలూకు ఆచూకీలు అసలు ఏమన్నా కనపడకుండా చేశాడా, లేకపోతే అసలు ఎముకలు కూడా దొరకకుండా ఏమన్నా భస్మం చేసేసాడా, కాదన్నట్టయితే సీసీ ఫుటేజ్లు ఏమన్నా మాయం చేశాడు, ఏమీ కాదు. ఏదో ఒక అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒక పాత కేసులో తనని తీసుకెళ్లి 6 గంటల సేపు అక్కడ కూర్చోబెట్టితే దానికి సంబంధించి ఆయన సతీమణి, ఆయన అనుయాయులు వాళ్ళంతా కూడా రోడ్డు మీద బైఠాయించి ఇలాగే వాళ్ళు డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చారు. ఇచ్చినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు. అక్కడ ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా వాళ్ళు ఆందోళన చేస్తేనేమో ఇది దట్ ఈస్ రీజనబుల్. ఇది అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా కూడా వాళ్ళ యొక్క దీని మీద నిర్ణయించేటువంటి హక్కు ఉంటుంది. ఆ రకంగా చేస్తే దాని మీద వాళ్ళ మీద వెంటనే కేసులు పెట్టేసేసారు. మరి ఇక్కడ వీళ్ళని అసలు కనీసం పక్కకు జరగమని చెప్పిన లాఠీలు జొలిపించడం కానీ, తప్పుకోమని చెప్పిన హెచ్చరిక చేయడం కానీ ఏమి లేదంటే దే ఆర్ బీయింగ్ ఎంటర్టైన్డ్ బై సమ్ ఫోర్సెస్ అనేది ఖచ్చితంగా ఎవరికైనా చూసేవాళ్ళకి అనుమానం కలుగుతుంది. అవునా కాదా? దేనికి ఇదంతా? ఏ లబ్ధి కోసం, ఏ ప్రయోజనాల కోసం మరి మీరు వీళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు? మామూలుగా అయితే వాళ్ళందరినీ తప్పుకోమని చెప్పాలి కదా. పైగా జస్టిస్ అంటే ఏం జస్టిస్ ఏంటి? దాని అర్థం ఏంటి అంటే చట్టాన్ని ఒక పోలీస్ అధికారి చేతుల్లోకి తీసుకుని అమానుషంగా, అమానవీయంగా సభ్య సమాజం, మానవ సమాజం, భారత రాజ్యాంగం కూడా సిగ్గుపడేటువంటి విధంగా వ్యవహరిస్తే అది మీకు చేయాలి. అంటే ఇదంతా ఏంటి? ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఈ ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్స్ లో ఉన్నటువంటి వాళ్ళే సేమ్ వీళ్ళే అంతకు ముందు సాయి కృష్ణ ఇంటికి కూడా వెళ్ళి అక్కడ కూడా వాళ్ళకి సంఘీభావం తెలిపి వచ్చారనేటువంటి దాన్ని మనం విజువల్స్ లో చాలా స్పష్టంగా చూపించాం. సరే, ఈ తమాషానైతే వాళ్ళు చూసి చూడనట్టుగా ఎంటర్టైన్ చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో మనతో పాటు ఇప్పుడు సోదరులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రముఖ న్యాయవాది, మంచి లాజికల్ గా మంచి స్టఫ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి పర్సన్ మనతో పాటు వచ్చాడు. నేను కొన్ని క్వశ్చన్స్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తా. దానికి సంబంధించి చాలా రోజులుగా మీరు కూడా ఈ కేసు పరిశీలిస్తున్నారు కాబట్టి దీని మీద మీ రెస్పాన్స్ ఏంటనేది చెప్పండి. ముఖ్యంగా ఏంటంటే సిఐ అరెస్టుతో అంతా చేసేసాము అనేటువంటి భ్రమ కల్పిస్తున్నారు అనేటువంటి ఒక భావన ఈరోజు మధ్యాహ్నం నుంచి చాలా మందిలో కల్పిస్తా ఉంది. అయితే ఇప్పుడు సీసీటీవీ సాక్ష్యాలు మాయమైపోయాయి. అంటే అటు సీసీటీవీ సాక్ష్యాలు మాయం చేశారు, సాయి కృష్ణని మాయం చేశారు. సో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యాలు ఏ విధంగా ధ్వంసం అయ్యాయి, నిందితుల చేతుల్లో సాక్ష్యాధారాలకు భద్రత ఉంటుందా అనేటువంటి ప్రశ్న గడిచిన కొన్ని రోజులుగా మీలాంటి వాళ్ళు కొంతమంది ప్రశ్నిస్తూనే ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సిబిఐ దర్యాప్తే మార్గం అని కొంతమంది అంటున్నారు. సాయి కృష్ణ కేసులో గుండెకాయ లాంటి సాక్ష్యాలన్నీ మాయమైపోతే మరి దాని మీద ఖచ్చితంగా
వేరే కేసులు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఇంకొక పాయింట్ ఏంటి అంటే అసలు మొదటి రోజు నుంచే చాలా మంది అభిప్రాయపడుతున్నట్టు ఇక్కడ సాక్ష్యాలు తారుమారు చేయడానికి చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నారు. ఒక యువకుడిని మార్కాపురం నుంచి విజయవాడకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ కుటుంబానికి యాజ్ పర్ లా స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వలేదు. కోర్టు ముందు హాజరుపరచాలి, 24 గంటల తర్వాత ఆ పని కూడా చేయలేదు. చివరికి అతను ఏమైపోయాడు, మృతుడయ్యాడు, అతని అస్థికలు కూడా అనుమానాస్పదంగా మారాయి అనేటువంటివి తీవ్రమైనటువంటి ప్రచారంలో ఉన్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ మాయమైంది అనేటువంటి పరిస్థితి. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని సాక్షాత్తు పోలీసులే వైలేట్ చేసినటువంటి పరిస్థితి. సో మరి ఆ సాక్ష్యాన్ని భద్రపరచాల్సినటువంటి పోలీసులు ఒక పోలీస్ స్టేషన్ లో మార్చారంటే దాంట్లో పోలీస్ స్టేషన్ లో చాలా మంది డ్యూటీ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదా? వాళ్ళందరినీ ఎక్కడికైనా పంపించారా? పంపించేటైతే ఏమని చెప్పి పంపించారు? సో లేదంటే వాళ్ళని బెదిరించారా మా వాస్తవాలు తెలియకుండా? ఎందుకంటే బాధ్యత కలిగినటువంటి పోలీసులు వాళ్ళు. సో వాళ్ళందరూ మాట్లాడాలి. ఈ సీసీటీవీ ఫుటేజ్ మాయం అనేటువంటిది చాలా చిన్న విషయం కాదు. ఇది భారత రాజ్యాంగ న్యాయ వ్యవస్థలోనే అత్యంత సంచలనాత్మకమైనటువంటి అంశం. ఇట్ ఈస్ నథింగ్ బట్ వైలేషన్ ఆఫ్ లా అండ్ గైడ్ లైన్స్ ఆఫ్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఈ పరిస్థితుల్లో మరి ఫర్దర్ స్టెప్ ఏంటి? కేవలం ఒక వ్యక్తిని అంటే మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి వ్యక్తిని ఇతను అరెస్ట్ చేయడం ద్వారా అంటే ఇప్పుడు మా మిత్రుడు మా సహచరుడు మాట అన్నాడు, నాగరాజును అరెస్ట్ చేసి గజరాజులందరినీ కూడా సేవ్ చేసేటువంటి అవకాశం ఉందని వినవస్తున్నది. అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? సో దీన్ని ఎలా చూడాలి? తర్వాత రేపు ఇవన్నీ కూడా దేనికి ఇంత హడావుడిగా చేశారు అన్నట్లయితే రేపు హెబియస్ కార్పస్ పిటిషన్ హీరింగ్ వచ్చేలోపు 29వ తారీఖు లోపుగా ఇదంతా మేము బ్రహ్మాండంగా చర్యలు తీసేసుకున్నాం, ఆల్ ఈజ్ వెల్. సో ఇక్కడ సిట్ కూడా వేసేసాం కాబట్టి సిట్ అన్ని కూడా చూసేసుకుంటుందని చెప్పేటువంటి దీనికోసమే చేశారా? అదే కనుక జరిగితే బహుశా జస్ట్ మన వాట్ ఈజ్ యువర్ ప్రిడిక్షన్? ఆనరబుల్ హైకోర్టు ఏ రకమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది? నిందితులైనటువంటి పోలీసులే సాక్ష్యాలకు కాపలాదారులైతే నిజం బయటపడటానికి అవకాశం ఉంటుందా? ఆరోపణలు ఎవరి మీద ఉన్నాయి? వాళ్లే ఈ రోజున ఇప్పుడు అక్కడ అదంతా తమాషా కూడా చూడండి. దాన్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు? దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి ఒక అతను పాత కేసులు అతన్ని తీసుకెళ్తే వాళ్ళు అక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. వీళ్ళని మాత్రం ఎంటర్టైన్ చేస్తున్నారంటే ఈ రెండింటిని కూడా ఎలా చూడాలి? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మీరు ఏం చెప్తారు చెప్పండి.